నా పేరు వినోదిని. నేను నెల్లూరు నుంచి వచ్చాను. బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేశాను. నా ఫ్యామిలీ స్టేటస్, నేను సింగిల్ మదరే చదివించారు. మా గ్రాండ్ పేరెంట్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు నన్ను అడాప్ట్ చేసుకొని ఈ పొజిషన్ వరకు తీసుకొని వచ్చారు. నేను స్కాలర్షిప్ ద్వారా చదువుకున్నాను ఇంటర్మీడియట్ బీఎస్సీ నర్సింగ్. నా బీఎస్సీ నర్సింగ్ అప్పుడు నాకు ఫారెన్ వెళ్ళాలని చాలా డ్రీమ్ ఉండేది. అది ఎలా ఇంత ఈ స్థితిలో ఉన్నాను, ఇంత పేదరికంగా ఉన్నాను, ఎలా ఎఫోర్డ్ చేయగలను, అంత మనీ నేను పెట్టుకోగలనా అని చెప్పి చాలాసార్లు ఆలోచించినప్పుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సార్ గోల్డెన్ ఆపర్చునిటీ ద్వారా మాకు అబ్రాడ్ వెళ్ళడానికి ఫ్రీగా జర్మన్ లాంగ్వేజ్ నేర్పించారు. సీడాప్ అండ్ ఐఈఎస్ చాలా హెల్ప్ చేశారు. ఈరోజు మేము B2 లెవెల్ వరకు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని మేము ఇంటర్వ్యూస్ ఇచ్చాము. UKSH హాస్పిటల్లో మాకు జర్మనీలో జాబ్ వచ్చింది. 8న మేము జర్మనీలో డ్యూటీలో జాయిన్ అవ్వమని చెప్పి మాకు ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఎస్పెషల్లీ నారా లోకేష్ గారికి అండ్ సీడాప్ అండ్ ఐఈఎస్ వారికి వేలాది కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నా పేరు లిల్లీ పుష్పవాక్య అండి. నేను భీమవరం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మాది భీమవరం దగ్గర చిన్న గ్రామం రాయగుదురు అని. వెహికల్స్ లేకోకుండా మేము బయటకు రాలేము, అలాంటి పరిస్థితి అనమాట. అలాంటి నన్ను మా పేరెంట్స్ కష్టపడి వాళ్ళు ఉన్న మా ఫ్యామిలీ పొజిషన్ కూడా చాలా లో పొజిషన్. మా డాడీ ఫార్మర్గా చేశారు అండ్ మా మమ్మీ హౌస్ వైఫ్. మేమిద్దరం ఆడపిల్లలం. చాలా కష్టపడి చదివించారు. స్కాలర్షిప్స్ మీద మేము చదువుకున్నామండి. ఇంటర్ కానీ అండ్ బీఎస్సీ నర్సింగ్ కానీ. నాది బీఎస్సీ నర్సింగ్ 2018లో అయ్యింది. అప్పటి నుంచి నాకు ఆ స్కాలర్షిప్ ఇష్యూ అయ్యి ఒక 2 years నాకు డిలే అయిపోయింది. ఆ అమౌంట్ కూడా కట్టలేక నేను స్కాలర్షిప్ నా సర్టిఫికేట్స్ తీసుకోలేదు. ఆ తర్వాత నేను తీసుకున్నాను అప్పు చేసి. అది కూడా మా ఇంట్లో పరిస్థితులను బట్టి నాకు లేట్ అయిపోయింది. నాకు 2 years ఎక్స్పీరియన్స్ పోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ జాయిన్ అయినప్పుడు అంటే సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత ఒక 2 years ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. నేను ఆ జాబ్ చేస్తున్నప్పుడు నా జూనియర్ నాకు కాల్ చేసి, ఇలా స్కిల్ డెవలప్మెంట్ నుంచి జర్మనీ లాంగ్వేజ్ ట్రైనింగ్ అనేది వస్తుంది, నువ్వేమైనా జాయిన్ అవుతావా, గవర్నమెంట్ది ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్, మనకి ఫ్రీగా లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు, ఒక 2 months ప్రోగ్రామ్ అని చెప్పారు. 2023లో ఇది జరిగింది. అయితే జూన్ అండ్ జూలైలో మేము వెళ్ళాము, జాయిన్ అయ్యాము. బట్ వాళ్ళు జర్మనర్స్ ఇక్కడికి వచ్చి జర్మన్ లాంగ్వేజ్ అనేది నేర్పించారు, నేటివ్ జర్మన్సే. అయితే ఏమైంది అంటే అది మాకు కొత్తగా షార్ట్ టైం పీరియడ్లో జరగడం కాబట్టి చాలా సపోర్ట్ జరిగింది మాకు స్కిల్ డెవలప్మెంట్ నుంచి. ఎందుకంటే మేడం వాళ్ళు కానీ వచ్చి మాకు డైలీ అటెండెన్స్ తీసుకునేవారు, డైలీ మానిటర్ చేసేవారు, క్లాసెస్కి వచ్చి సరిగ్గా చెప్తున్నారా, మేము ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాము అని, నేటివ్ జర్మన్స్ కదా, ప్రొనౌన్సియేషన్ మాకు సరిగ్గా అవుతుందా లేదా అని చెప్పి చాలా మానిటర్ చేశారు. ఈవెన్ అప్పుడు మాకు హెడ్ ఉన్న స్కిల్ డెవలప్మెంట్లో ఈ టీమ్కి హెడ్ ఉన్న క్రాంతి మేడం చాలా ఎఫర్ట్స్ పెట్టారు మాకు. డైలీ వచ్చి మాకు ఎక్కడ లో అయిపోకుండా ఎప్పటికప్పుడు ఒకవేళ మేము టెస్ట్లో కూడా సరిగ్గా రాయలేకపోయినా సరే వచ్చి ఎంకరేజ్ చేసేవారు. ఆవిడ ఎలా అచీవ్ చేశారో ఆవిడ గోల్ని అట్లా మాకు ఇన్స్పైర్ చేసేవారు. అలా మేము ఆ జర్నీ అంతా కంప్లీట్ చేసాము. బట్ ఏమైంది అంటే ఆ 2 months ప్రోగ్రాము ఫెయిల్ అయిందండి. మాకు ఒక తక్కువ మార్క్స్తోనే మేము B1 ఎగ్జామ్ అనేది ఫెయిల్ అయిపోయాము. చాలా డిప్రెస్ అయిపోయాము. దాని తర్వాత ఇంకా ఇలాంటివి వద్దు, మనకి ఫారెన్ వెళ్ళాలనే కళ జరగదు, అంటే మన ఫ్యామిలీ పొజిషన్కి, మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్కి డబ్బులు ఉంటే కానీ మనం వెళ్ళలేము, ఇలాంటి ఆశలు వద్దులే, మనకున్న జీతంతోనే మనం బ్రతుకుదాము అన్న ఒక ఐడియాలజీతో ఉన్నప్పుడు మరలా మాకు APSSDC నుంచి కాల్ వచ్చింది. లేదు, మీ ఆశలు అడి ఆశలు కావు, మేము మీకు తోడున్నాము అని చెప్పి వాళ్ళు చాలా మమ్మల్ని సపోర్ట్ చేశారు. మరలా క్యూరా పర్సనల్ అని జవాజీ సార్, ఆయన కూడా ఇక్కడ మన ఆంధ్ర ఆయననే, ఆయనతో టైఅప్ అయ్యి మళ్ళీ ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్, మాకు ఫ్రీగా లాంగ్వేజ్ ట్రైనింగ్ అండ్ ప్రతిదీ కూడా అండి ఏసీస్తో పాటు అన్నీ ప్రొవైడ్ చేయించారు. ఎందుకంటే అప్పుడు సమ్మర్ సీజన్. 24 March 15 నుంచి ఇది మళ్ళా సెప్టెంబర్ వరకు జరిగింది. కానీ మరలా మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్, అంటే ఎలా రాయాలి ఎగ్జామ్ అనేది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా దాన్ని అటెంప్ట్ చేయాలి, దానిలో ఉన్న మెలకువలన్నీ కూడా నేర్పించడానికి మరలా 1 month ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ కూడా వాళ్ళే బేర్ చేశారు. ప్రతిదీ కూడా మాకు చాలా ఎంకరేజ్ చేశారు. సార్ కూడా జవాజీ సార్ అనమాట, మాకు క్యూరా పర్సనల్ హెడ్. ఆయన ఎంత ఎంకరేజ్ చేశారు అంటే, తెలుగు వాళ్ళు మనం అక్కడ ఉండాలి, మీకు తెలుగు వస్తే అన్నీ వచ్చినట్టే,
ఎందుకంటే తెలుగులో అంత గ్రామర్ ఉంది అని చాలా ఎంకరేజ్ చేశారండి. అండ్ సార్ వల్ల కూడా మేము చాలా బెనిఫిట్ పొందుకున్నాము, లోకేష్ సార్ వల్ల. ఎందుకంటే ఇలాంటి ఒక ఆపర్చునిటీ మాకు రావడం అనేది చాలా లక్కీ. ఎందుకంటే మా డ్రీమ్స్, ఒక పేదవాడు ఉన్నత స్థాయికి రావాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ లైఫ్ని లీడ్ చేయకూడదు, మనం కూడా ఒక స్టాండర్డ్ అనేది మనకి రావాలి అని. చదువు ఉంటే సరిపోదు అన్నది నాకు జాబ్కి వచ్చిన తర్వాత అర్థమైందండి. ఎందుకంటే చదువు ఒక్కటి ఉన్నంత మాత్రాన జాబ్స్ మనల్ని వెతుక్కుంటూ రావు. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనల్ని మనం నిలదొక్కుకోవాలి అంటే మనమే ఒక ఆపర్చునిటీని కల్పించాలి. అలాంటి ఆపర్చునిటీ నాకు ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లోకేష్ సార్ వల్ల కలిగిందండి. దానికి నేను చాలా చాలా థ్యాంక్ఫుల్. ఎందుకు అంటే 2.8 lakhs, అది కూడా మాకు ఇండియాలో నేను వర్క్ చేసిన పే స్కేల్ వచ్చి 25 to 35 అండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, నాకు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే 50,000 వస్తుందేమో, అది కూడా వస్తుందో రాదో తెలియదు. అలాంటిది ఒక్క మంత్లోనే నేను 2.8 lakhs శాలరీతో ఈరోజు జర్మనీలో అడుగు పెట్టబోతున్నాను అంటే అది కేవలం మన ఆంధ్రప్రదేశ్లో సాధ్యమైంది. నాతో పాటు నా సీనియర్స్కి కానీ నా జూనియర్స్కి కానీ, ఈవెన్ నేను హైదరాబాద్లో చదువుకున్నానండి బీఎస్సీ నర్సింగ్. నా ఫ్రెండ్స్ అందరికీ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి, బట్ నాకు రాలేదని బాధపడ్డాను. దానికంటే గోల్డెన్ ఆపర్చునిటీ అండి ఇది. వాళ్ళందరూ 50,000 ఎర్న్ చేస్తున్నారు పర్ మంత్, గవర్నమెంట్ జాబ్స్ అయినా. నేను అక్కడికి అడుగుపెట్టిన వెంటనే వితిన్ 1 monthలోనే నేను 2.8 lakhs నా పాకెట్లో ఉంటాయి. దానికి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. బికాస్ మా యొక్క లైఫ్ స్టాండర్డ్ అనేది మారిపోబోతుంది ఇంకా 1 monthలోనే. దానికి నేను సార్కి చాలా చాలా రుణపడి ఉన్నాను. అలాగే మాకు ఈ ఆపర్చునిటీ నాకొక్కరిదానికే కాదు, నాకులాగా సఫర్ అవుతున్న ఒక డ్రీమ్స్ అంటే చదువుకోవాలి, ఏదైనా సాధించాలి అనే ఆశ కలిగిన వాళ్ళందరికీ ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ. నర్సింగ్ అనేది చాలా చిన్న చూపు చూస్తారు మన దేశంలో, కానీ అదొక విలువైన ప్రొఫెషన్ అని చెప్పి మనకి ఫారినర్స్ని చూస్తేనే అర్థమవుతుంది. ఆ డ్రీమ్ నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. ఫారెన్ వెళ్ళాలి, జాబ్ చేసుకోవాలి, నా ఫ్యామిలీ లైఫ్ని నేను సెటిల్ చేసుకోవాలి, ఈ స్టాండర్డ్స్లో నేను బ్రతకడం నాకు ఇష్టం లేదని. ఆ డ్రీమ్ అనేది ఇప్పుడు నాకు ఫుల్ఫిల్ అవుతుంది. సార్ చాలా చాలా బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఒక మంచి పొజిషన్లో ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక మంచి స్టేటస్ కలిగిన వ్యక్తి సాధారణ మనుషులైన మమ్మల్ని అలా మాట్లాడతారని మేము ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి ఆపర్చునిటీ వస్తుందని కూడా మేము అనుకోలేదు. అలాంటిది వాళ్ళే కంప్లీట్గా అన్నీ మాకు కల్పించి చేశారు. దానికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మాతంగి చైతన్యరత్న. నేను పెనుగోలు విలేజ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. నేను శోభనాద్రి సిద్ధార్థ కాలేజ్లో నా బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేశాను. నా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నాకు అనిపించింది, ప్రతి ఇయర్ మా కాలేజ్ నుండి అదర్ స్టేట్స్ వాళ్ళు అబ్రాడ్ వెళ్తున్నారు, వై నాట్ వి తెలుగు పీపుల్ అని చెప్పేసి నాకు అనిపించింది. అలా అనిపించినప్పుడే నాకు ఈ సీడాప్ ద్వారా ఒక ఫ్రీ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఉంది అని తెలిసింది మా కజిన్ సిస్టర్ ద్వారా. సో నేను వెంటనే జాయిన్ అయ్యాను. తర్వాత ఎలా ఉంటుందా అని కొంచెం భయం వేసింది, బట్ ట్రూలీ చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు ప్రొవైడ్ చేసిన అట్మాస్ఫియరే కానీ ఎవ్రీథింగ్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాకు లాంగ్వేజ్ ట్రైనింగ్ చాలా బాగా నేర్పించారు. అండ్ ఆల్సో వాళ్ళు మాకు ఎంప్లాయ్మెంట్ కూడా కనిపించారు. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ నారా లోకేష్ సార్. వీఆర్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బిఫోర్ మా ఫ్యామిలీ స్టేటస్ ఎలా ఉందో, ఆఫ్టర్ మై జాబ్ చాలా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఐ కెన్ ట్రూలీ సే దిస్. అండ్ మేము ఒక మోడర్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ నేను ఇప్పుడు సంపాదించడం వల్ల నేను మా ఫ్యామిలీకి నేను అండగా ఉండగలుగుతున్నాను. అండ్ ఆల్సో సార్ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు, చాలా ఫ్రెండ్లీగా మాతో అప్రోచ్ అయ్యారు. ఎమ్మెల్యే అయ్యుండి మినిస్టర్ అయ్యుండి ఇట్లా ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరితో చాలా మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు. ఏంటి మీరు ఎలా ఫీల్ అయ్యారు అని ప్రతిదీ కనుక్కొని చాలా మంచిగా మాకు సపోర్ట్ చేశారు. అండ్ ఐ విష్ ఆల్ ద యంగ్స్టర్స్ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. చాలా మంచిగా సార్ అందరినీ రిసీవ్ చేసుకొని మంచిగా చెప్పారు. అండ్ ఐ విష్ ఫర్ ఆల్ ద యంగ్స్టర్స్, సార్ వాళ్ళు ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా మన లాంటి వాళ్ళని ఎంతో యంగ్స్టర్స్ని అభివృద్ధిలోకి తీసుకొద్దాం అనుకుంటున్నారు. కాబట్టి మనందరం ఇది యూటిలైజ్ చేసుకొని మన ఫ్యామిలీస్కి, మనమున్న బ్యాక్గ్రౌండ్కి, వాటన్నిటిని మనం ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇంకా అప్గ్రేడ్ చేసి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు పెరికిల తెరేశమ్మ. నేను గుజినగుళ్ళ గుంటూరు నుంచి వచ్చాను. నా ఫ్యామిలీ, మా అమ్మ పేరు కుమారి, నాన్న పేరు జాను. నాకు 2 తమ్ముళ్ళు. మా నాన్న 2013లో చనిపోయారు. సో మా అమ్మ అప్పటి నుంచి
ఇంటి పని చేస్తా నన్ను చదివించింది. సో నేను 10th గవర్నమెంట్ స్కూలు, ఇంటర్ గవర్నమెంట్ స్కూలు, బీఎస్సీ కూడా నాకు ఫ్రీగానే చదువుకున్నాను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోను. అండ్ అలాగే నేను పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను. సో నేను బీఎస్సీ నర్సింగ్ మీద ఇలా సీడాప్ తరపున జర్మనీ కోర్స్ నేర్చుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని నాకు నా ఫ్రెండ్ అని నా తమ్ముడు చెప్పినప్పుడు నేను ఇక్కడ సీడాప్లో జాయిన్ అయ్యాను. ఆ కోర్స్ ఫస్ట్ 1 to 10 months జరిగింది. 6 months చెప్పారు, బట్ ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మేము కొంచెం 10 months డిలే అయింది. అయినా కానీ అక్కడున్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో శ్రీనిధి సారు చాలా అంటే చాలా బాగా మమ్మల్ని ట్రైనప్ చేశారు. తెలుగు మీడియం నుంచి వచ్చాను, జర్మనీ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోవాలి, ఇదంతా చాలా కష్టపడిపోయాను. కానీ అక్కడున్న శ్రీనిధి సార్ మమ్మల్ని చాలా ట్రైన్ చేశారు. నేనేనా అనుకొని ఇలా చదువుతుంది నేను అనుకున్నాను. A1లో నాకు 84% వచ్చింది, A2లో అలానే వచ్చింది, B1లో కూడా అలా వచ్చింది. ఒక్కసారిగా B2లో నేను రాసినప్పుడు 5 marksలో నాకు పోయినప్పుడు చాలా బాధపడ్డాను, ఏడ్చాను. కానీ తర్వాత B2 సెకండ్ టైం నేను రాసినప్పుడు నాకు అందరికంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. అప్పుడు చాలా నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే కాకుండా ఈవెన్ నాకు తెలిసి ఎవరికి కూడా ఈ ఆపర్చునిటీ ఉండదు, మేబీ మాతోనే స్టార్ట్ అనుకుంటే ఈ గవర్నమెంట్ తరఫున. మా ఫ్యామిలీ అందరిలో కూడా మా పూర్ ఫ్యామిలీ. ఒక్కసారిగా నేను మా ఇంట్లో చెప్పుకున్నాను, ఇలా నారా లోకేష్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, నేను వాళ్ళ చేతుల మీదుగా అప్రూవల్ తీసుకుంటున్నాను, సర్టిఫికేట్ తీసుకుంటున్నాను, ఫ్లైట్ టికెట్స్ తీసుకుంటున్నాను అన్నప్పుడు నా ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యింది. నాకు సీడప్ తరపున ఈ ఆపర్చునిటీని ఇచ్చినందుకు. అలాగే రాస్తారు ఓం మేడం అని చెప్పేసి సార్ వాళ్ళు ఐఏఎస్ సిఏ వాళ్ళు ఉన్నారు. ఆ సార్ వాళ్ళు కూడా నాకు వీసా ప్రాసెస్కి కానీ, వీసా స్టాంపింగ్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, జర్మనీ సార్ వాళ్ళు కానీ నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఈవెన్ నేను ఈ గవర్నమెంట్ తరపున నాకు జర్మన్ లాంగ్వేజ్ బయట చూస్తే ఆ లాంగ్వేజ్ 1 lakh పైనే ఉండిద్ది B2కి. కానీ ఇక్కడ నేను ఫ్రీగా నేర్చుకున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే స్టిల్ ఇప్పుడు కూడా సార్ వాళ్ళు నాకు క్లారిఫై చేస్తారు. నాకు ఫ్రీ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ మొత్తం ఫ్రీగానే ఇచ్చారు. ఈవెన్ నేను రాసిన ఎగ్జామ్కి రీఫండ్ ఇచ్చారు, ఫ్లైట్ టికెట్స్ ఫ్రీగా ఇచ్చారు, వీసా ప్రాసెసింగ్ కూడా అంతా ఫ్రీగా చేశారు. ఇలా ఆపర్చునిటీ మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇలా నాలెడ్జ్ ఉన్న పీపుల్కి అవకాశం కల్పించిన గౌరవనీయులైన నారా లోకేష్ గారికి, సీడాప్ ప్రభుత్వం వారికి, ఐఏఎస్ టీం వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. హలో, నా పేరు అఖిల. నేను వామసముద్రం విలేజ్ నుంచి వచ్చాను. మా ఫాదర్ పేరు చంద్రశేఖర్, మా అమ్మ పేరు వెంకటేశ్వరమ్మ. మా అమ్మ మా నాన్న ఇద్దరు వ్యవసాయం చేస్తారు. మాదొక చిన్న పల్లెటూరు. నేను పల్లెటూరు నుంచి వచ్చాను. నేను బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ మై బీఎస్సీ నర్సింగ్ అండ్ లోకల్లో వర్క్ చేశాను నేను. అండ్ తర్వాత నాకు ఈ ఫారెన్కి వెళ్ళాలని చాలా డ్రీమ్ ఉండేది. సో నేను ఫారెన్కి వెళ్ళాలని ట్రై చేశాను. ఆ టైంలోనే నాకు ఈ నారా లోకేష్ గారు పెట్టిన ఈ సెంటర్ గురించి తెలిసింది. సో నేను వచ్చి జాయిన్ అయ్యాను. ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీగా అకామిడేషన్ ఇచ్చి మాకు మంచిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. సో దాని ద్వారా నేను మంచిగా చదువుకొని మంచిగా ఎగ్జామ్ B2 లెవెల్ పాస్ అయ్యి ఇప్పుడు జర్మనీకి వెళ్తున్నాను. ప్రోగ్రామ్ పెట్టిన నారా లోకేష్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఆల్సో మా ఐఏఎస్ రాజ్ సార్ కూడా మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. రాజ్ సార్ లేకుంటే మేము ఇట్లా బాగా నేర్చుకొని జర్మనీకి పోయే వాళ్ళమే కాదు. సో రాజ్ సార్ మాకు చాలా హెల్ప్ చేశాడు. ఇంటర్వ్యూలో కానీ ఎగ్జామ్స్లో కానీ మాకు చాలా సపోర్ట్ ఇచ్చి మాకు చాలా సజెషన్స్ ఇచ్చి ముందుకు నడిపారు. ఈ ప్రోగ్రామ్ నడిపించిన నారా లోకేష్ గారికి అండ్ ఐఏఎస్ సీడాప్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఈ మంత్ సెప్టెంబర్ 22న నేను జర్మనీకి వెళ్తున్నాను. జర్మనీకి వెళ్ళే ముందర నారా లోకేష్ గారిని కలుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో మేము నారా లోకేష్ గారిని కలిసాము. ఆయన చాలా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు, మాతో ఫ్రెండ్లీగా మాట్లాడినారు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు. నా పేరు లాందివ్య, నేను ఉప్పులూరు నుంచి వచ్చాను. సో నేను బీఎస్సీ నర్సింగ్ డాక్టర్ శోభనాద్రి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చిన్నపల్లిలో చదివాను. చదివిన తర్వాత 1 year నేను పిన్నంనేని సిద్ధార్థలో నర్స్గా జాబ్ చేశాను. జాబ్ చేస్తున్నప్పుడే మా ఫ్యామిలీ మెంబర్స్ న్యూస్ పేపర్లో వచ్చిన వార్తను చూశారు. ఇలా జర్మనీ ఫ్రీ ట్రైనింగ్ అండ్ అకామిడేషన్ ఇస్తున్నారు. ఇలా మన ఇండియన్ నర్సెస్కి వాళ్ళకి నారా లోకేష్ గారి ద్వారా మంచి ఆపర్చునిటీ వస్తుంది. సో మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఈ ప్రోగ్రామ్కి రావడానికి చాలా సహాయం చేశారు. అలాగే ఈ ప్రోగ్రాం పెట్టిన నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మాలాంటి సాధారణ ప్రజలకి ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ. ఎందుకంటే చాలామందికి డబ్బులు ఉండవు, వెళ్ళాలని కోరిక ఉంటుంది. కానీ సార్ ఎటువంటి డబ్బులు లేకుండా, పేమెంట్ లేకుండా మాకు మంచి ట్రైనింగ్, ఫ్రీ ఎడ్యుకేషన్,
ఫ్రీ అకామిడేషన్, హాస్టల్ ఫుడ్ అలాగే మొత్తం అరేంజ్ చేశారు. అందుబట్టి సార్కి చాలా థ్యాంక్స్. అలాగే సీడెప్ అను ఐఏఎస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. సీడెప్ ఐఏఎస్ సపోర్ట్ ద్వారా నేను ఇప్పుడు B2 కంప్లీట్ చేసుకుని ఈ మంత్ 22న జర్మనీ వెళ్తున్నాను. జర్మనీ వెళ్ళే ముందు సార్ని కలిసి సార్తో ఇంటరాక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు యామిని ప్రియ. మాది ఏలూరు దగ్గర చిన్న గ్రామము అమ్మపాలెం అని. నేను BSc నర్సింగ్ పూర్తి చేశాను. ఏలూరులోనే నా స్టడీ మొత్తం జరిగింది. ఆఫ్టర్ మై కంప్లీషన్ ఆఫ్ స్టడీ నేను ఈ ప్రోగ్రామ్ గురించి న్యూస్ పేపర్లో చదివాను. అండ్ నేను ఎప్పుడైతే వాళ్ళని అప్రోచ్ అయ్యానో వాళ్ళు నాకు మంచిగా ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం ట్రైనింగ్ ప్రోగ్రామ్ మొత్తం వాళ్ళే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నాకు సజెస్ట్ చేశారు అండ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాళ్ళ టోటల్ ట్రైనింగ్ మొత్తం ఫ్రీగానే మంచిగా, అంటే మాలాంటి సాధారణమైన అమ్మాయిలకి మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మా తల్లిదండ్రులు కూడా అంతగా ఏం చదువుకోలేదు. మా తండ్రి గారు వ్యాపారం చేస్తారు, మా అమ్మగారు హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు. సో వాళ్ళు నన్ను ఇంకా మోటివేట్ చేశారు. మాలాంటి వాళ్ళకి విదేశాలు వెళ్ళడం అనేది ఒక కళ. దాన్ని ఈ గవర్నమెంట్ పూర్తి చేసినందుకు హ్యాపీగా ఉంది. అండ్ ఫైనల్లీ నేను ఈ గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు కల్పన కడిమి. నేను కోట అనే స్మాల్ టౌన్ నుంచి విజయవాడకు వచ్చి SRTP కాలేజ్లో నా లాంగ్వేజ్ ట్రైనింగ్ పూర్తి చేశాను. నాకు ఈ ఆపర్చునిటీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వచ్చింది. దీనికి ముందు నేను చాలా దగ్గర ట్రై చేశాను, బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, బికాస్ నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వడం వల్ల నాకు ఎక్కడ ఆపర్చునిటీ దొరకలేదు. బట్ దిస్ గవర్నమెంట్ provides a lot poor and uneducated people to guide about these new opportunities in abroad, and this opportunity a lot to me. నేను ఇప్పుడు ఈ మంత్ జర్మనీ వెళ్ళబోతున్నాను. నన్ను చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారని వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ. నా పేరు పవిత్ర, నేను నెల్లూరు నుంచి వచ్చాను. నా నర్సింగ్ గ్రాడ్యుయేషన్ BSc నెల్లూరు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో కంప్లీట్ చేశాను. దాని తర్వాత 2.5 years కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా ఒక చిన్న విలేజ్లో ఒక 3500 పాపులేషన్ని డీల్ చేస్తూ వర్క్ చేశాను. తర్వాత మా ప్రిన్సిపల్ సీడెప్ ఐఏఎస్ జర్మన్ కోచింగ్ గురించి నాకు సజెస్ట్ చేశారు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అంత దూరం వెళ్ళి చదువుకోవాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది. దానికి మన ఏపీ గవర్నమెంట్ ఫ్రీగా అకామిడేషన్, ఫుడ్ ప్లస్ సర్టిఫైడ్ ట్రైనర్ని ఇచ్చి మా జర్మన్ కోచింగ్లో B2 కంప్లీట్ చేశాము. మన ఏపీ గవర్నమెంట్కి అండ్ సీడెప్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ. నా పేరు శివరాజు, నేను కర్నూలు నుంచి వచ్చాను. నా ఫ్యామిలీ కూడా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. మా ఫాదర్ వచ్చేసి ఫార్మరు, మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. నాకు 4 sisters ఉన్నారు. ఇంటర్ తర్వాత BSc నర్సింగ్ కోర్స్ తీసుకున్నాను. ప్రజలకు సేవ చేయాలనేది నా అంబిషన్ కాబట్టి. సో నా నర్సింగ్ అయిన తర్వాత లోకల్ ఏరియాలో నేను జాబ్ చేయాలనుకున్నప్పుడు నాకు వచ్చే పే అనేది చాలా తక్కువ ఉండేది. సో అప్పుడు నేను నా ఫ్యామిలీ మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాను. దాని తర్వాత నాకు ఇట్లా జర్మనీకి వెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ ఉందని తెలిసింది. అది కూడా గవర్నమెంట్ ద్వారానే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక 1 రూపీ కూడా వాళ్ళు తీసుకోవడం లేదని తెలిసింది. అది నారా లోకేష్ గారే ఇది కండక్ట్ చేస్తారని తెలిసింది. సో దాని ద్వారా నేను ఈ ఆపర్చునిటీ చాలా యూజ్ చేసుకున్నాను. దీంట్లో మెయిన్గా మేము జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. B2 లెవెల్ వరకు నేర్చుకొని దాంట్లో నేను సక్సెస్ అయ్యాను. దాని తర్వాత ఇంటర్వ్యూలు కూడా క్రాక్ చేశాను. ఇప్పుడు నాకు జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడే నేను లోకేష్ గారిని మీట్ అయ్యాను. సార్ మమ్మల్ని చాలా కేర్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. సో నేను ఈ మంత్ 22nd జర్మనీకి వెళ్తున్నాను. దాని ద్వారా నేను నా ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటానని అనుకుంటున్నాను. నాలాగే ఒక పేదవర్గ కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులందరికీ ఇది ఒక మంచి అవకాశం అని నేను ఫీల్ అవుతున్నాను. నా తర్వాత మా జూనియర్స్ కూడా మంచిగా రావాలనుకుని ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు గవర్నమెంట్కి, అలాగే దీనికి సపోర్టివ్గా ఒక IAS ట్రైనింగ్ పార్ట్నర్ కూడా ఉన్నారు. సో ఆ కంపెనీ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. మా జర్మన్ ట్రైనర్ చాలా కమ్యూనికేట్ అయ్యి మాకు చాలా ఎడ్యుకేషనల్గా, పర్సనల్గా అన్ని విధాలుగా సపోర్టివ్ ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు లోకేష్, నేను కర్నూలు నుంచి వచ్చాను. మా అమ్మ పేరు సుశీల, మా నాన్న పేరు శివరాములు. మా నాన్న చిన్న బిజినెస్ మ్యాన్. నేను BSc నర్సింగ్ 2023లో కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేశాక నాకంటూ ఒక చిన్న డ్రీమ్ ఉండేది, ఎలా అయినా కానీ అబ్రాడ్కి వెళ్ళాలని. ఆ డ్రీమ్ కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నించాను, కానీ నాకు పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అనేది లేదు. ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అక్కడే ఆగిపోయాను. మన ఏపీ గవర్నమెంట్ మరియు సీడెప్ ద్వారా
నాకు వచ్చే మంచి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఫ్రీ హాస్టల్ మరియు జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి వాళ్ళే జాబ్ కూడా ఇప్పించారు. ఈ రోజు ఇక్కడ లోకేష్ గారిని కలవడానికి వచ్చాను, ఎందుకంటే నాకు అక్కడ మంచి ఉద్యోగం వచ్చింది. ఒకవేళ ఇదే ఉద్యోగం నేను ఇక్కడ చేసినట్టయితే నాకు మహా అంటే 15,000 వరకు ఇస్తారు. అది ఇప్పుడు నాకు అక్కడ జర్మనీలో ఉండడం వల్ల నాకు నెలకు 2,60,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు గవర్నమెంట్ వారికి మరియు సీడాప్ వారికి అలాగే ముఖ్యంగా మా ఐఏఎస్ వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.